హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం వీడియోలో వైల్ లూప్ అయితే నేర్చుకుందాం. సి లాంగ్వేజ్లో మనం ప్రీవియస్గా ఫర్ లూప్ ఎలా చేయాలి అనేది మనమైతే నేర్చుకున్నాం కదా. సో టుడే అయితే మనం వైల్ లూప్ గురించి అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అయితే మనకి కామన్గా ఉంటుంది. గైస్, మీరు హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అనేది ఎట్టి పరిస్థితుల్లో రాంగ్ రాయొద్దు. ఎప్పుడైతే మీరు అది రాంగ్ రాస్తారో టోటల్ కోడ్ అనేది మనకి రాంగ్ అయితే అవుతుంది. సో ఇంట్ మెయిన్లోకి వచ్చేసాం గైస్. ఇంట్ మెయిన్లో మనకైతే నేను లోకల్గా డిక్లేర్ చేస్తున్నాను ఐ వాల్యూని అయితే. సో అండ్ దీన్ని అయితే ఈక్వేట్ చేస్తున్నాను i = 0 అని. అండ్ దేర్ ఆఫ్టర్ మనకైతే ఇప్పుడు వైల్ అయితే డైరెక్ట్ కండిషన్ రాసేద్దాం. సో వైల్ కండిషన్ రాసేటప్పుడు జస్ట్ వైల్ అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అది బోల్డ్ అవుతుంది లెటర్స్ అనేవి. అండ్ దేర్ ఆఫ్టర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి i <10 అయితే ఇచ్చేస్తున్నాను. సో 10, సో నార్మల్ ఇంగ్లీష్, సో సింపుల్ ఇంగ్లీష్లో మనం అయితే చూసుకున్నట్లయితే వైల్ i అనేది తక్కువ ఉన్నంత వరకు, దేనికంటే 10 కంటే తక్కువ ఉన్నంత వరకు, 10 కంటే తక్కువ ఉన్నంత వరకు మనకు ఆ కండిషన్ రన్ అవుతూనే ఉంటుంది. సో ఈ కండిషన్లో నేనేం రాస్తాను, సో నాకు నెంబర్స్ కావాలి. సో 0 to 9 అని అనుకుందాం అనుకోండి. సో printf %d ఇక్కడ i అని అయితే ఇచ్చేస్తాను. ఇక్కడ i ఇచ్చినప్పుడు ఏమవుతుంది, రెఫరెన్స్ కింద iని తీసుకుంటుంది. అండ్ ఇప్పుడు i 0తో స్టార్ట్ అవుతుంది, 0 అనేది <10 కాబట్టి ఇక్కడ ప్రింట్ అవుతుంది. దేర్ ఆఫ్టర్ మళ్ళీ లూప్లోకి వెళ్తుంది. వైల్ ఇక్కడ i అనేది ఇంక్రిమెంట్ అవ్వడానికి మనం i++ అనేది ఇచ్చి మనకి ఇక్కడ సెమీకోలన్ అయితే ఇచ్చేస్తాం. సో i++, సో ఆల్రెడీ వాల్యూ 0, ఇప్పుడు 1 అయింది. ఎందుకంటే i++, 1 ఈజ్ <10, 1 ఈజ్ <10 అన్నప్పుడు మళ్ళీ ఆ %d అనేది ప్రింట్ అవుతుంది. అంటే iలో వాల్యూ 1 ఉంటుంది కాబట్టి 1 ప్రింట్ అవుతుంది. దేర్ ఆఫ్టర్ మళ్ళీ మనకి i++ ఇంక్రిమెంట్ అవుతుంది 2 <10. ఈ విధంగా అయితే మనకి ఇటరేట్ అవుతూ ఈ ఫంక్షన్ అయితే జరుగుతుంది. సో మనమైతే ఇప్పుడు రన్ చేసేద్దాం. సో సోర్స్ ఫైల్ కింద మారుస్తాను. సో సోర్స్ ఫైల్ అండ్ వైల్ లూప్ అని సేవ్ చేసుకుంటున్నాను. వైల్ లూప్ ఎగ్జాంపుల్. సో ఆల్రెడీ వైల్ లూప్ అనేది ఆల్రెడీ నా కంప్యూటర్లో ఉంది. సో ఇప్పుడైతే చూసుకోండి, ఆటోమేటిక్గా మనకి i 0తో స్టార్ట్ అయిపోయింది. అండ్ దేర్ ఆఫ్టర్ వైల్ ఈస్ <10 ఉండాలన్నమాట. <10 అంటే 9 వరకు ఉంది. సో ఇదే మనకి ఆన్సర్ స్టూడెంట్స్. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే సపరేట్ వీడియో, డెడికేటెడ్ వీడియో మీకోసం అయితే సపరేట్గా చేయగలను. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి అయితే ట్యూన్గా ఉండండి. సో మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి రెడీగా అందుతాయి.